అయితే ఈ రోజు మంత్రబలంలో మనమందరం కూడా అశ్విని కుమారాయ నమః అనే నామాన్ని జపిద్దాం. అశ్విని కుమార్ల అనుగ్రహం ఉంటే మనకి ఆరోగ్యంతో పాటు జ్ఞానం ప్రాప్తిస్తుంది. అశ్విని కుమారులు ఆయుర్వేదాన్ని, జ్ఞానాన్ని అందించారు. పంచపాండవుల్లో ఇద్దరు అశ్విని కుమారులకి జన్మించిన పుత్రులు అని అర్థం. పంచపాండవులు అనగానే ధర్మము, అర్థము మరియు ధైర్యము, సాహసము, విద్య, జ్ఞానానికి వాళ్ళు ప్రతీకం. పంచపాండవులు పంచభూతాల నుంచి జన్మించారు అనే దానికి గొప్ప శాస్త్రం. పంచభూతాల నుంచి ఈ సృష్టి అనే దానికి ఉదాహరణ ఏదైనా చెప్పాలి అంటే అది పంచపాండవులు. మహాభారతంలో మనకి ఎన్నో వైజ్ఞానిక సన్నివేశాలు కనబడతాయి. పంచభూతాల నుంచి సృష్టి అనే దానికి పంచపాండవులు మరియు కృత్రిమ గర్భము అనేది కూడా మనకి విశేషంగా గమనించవచ్చు ద్వాపర యుగంలోనే. అయితే ఇప్పటిలో కూడా మనకి టెస్ట్ బేబీ ఇటువంటివన్నీ కూడా ఎప్పుడో మన వైజ్ఞానికంగా ఈ ఒక భారతదేశంలో సాంప్రదాయకంగా అప్పుడే వీటిని చూసేశారు మన వాళ్ళు. మన మహర్షులు ఎంతో మంది ఎన్నో విధాల జ్ఞానాన్ని మనకు అందించారు. కానీ ఆ పూర్వ జ్ఞానం నశించింది అనుకుంటూ ఉంటే ఇప్పుడిప్పుడు అదే జ్ఞానం వైజ్ఞానికంగా వృద్ధి చెందుతూ ఉంది. అది మన సంతోషం. కానీ మన పూర్వీకులు మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి కదా. అందుకే అప్పుడప్పుడు రామాయణాలు, మహాభారతాలు, భాగవతాలు ఇటువంటివి ఏదైనా మనం చదివినప్పుడు దాంట్లో ఉన్న పూర్వ జ్ఞానాన్ని ఇప్పుడు జరుగుతున్న వైజ్ఞానికానికి రెండు పోల్చుకుంటే ఇంకంత మంచిగా మనకి అర్థమవుతుంది. కౌరవులు 100 మంది ఒకేసారి ఎలా జన్మిస్తారు అంటే గాంధారికి ఒక ఆశీర్వాదం ఉంటుంది. 100 పిల్లలు, మగపిల్లల్ని జన్మించే గొప్ప ఆశీర్వాదం. 100 పిల్లలని ఒకే సమయంలో ఎలా జన్మిస్తారు? అవును కదా. చూడండి, పూర్వంలో అండాశయాలని 100 అండాశయాల్ని సృష్టించి ఆ 100 అండాశయాల్లో ఒక్కొక్క కుండలో ఒక్కొక్క అండాశయాన్ని వదిలి టెస్ట్ బేబీని ఎలా పొందుతున్నారో ఆ కాలంలో ఒక కుండలో ఆ శిశువులు జన్మించేలా చేశారు వ్యాస మహర్షులు. అంత గొప్పవారు పూర్వంలో. అందుకే మనకి పూర్వ జ్ఞానం ఇప్పుడు విజ్ఞానంగా మారింది. మనం దీన్ని ఉపయోగిస్తూ పూర్వ జ్ఞానానికి గౌరవిస్తూ ఉన్నాం. అలా ఈరోజు అశ్విని కుమారుల్లో పంచపాండవుల్లో ఎవరు? ధర్మరాజు అంటే జ్యేష్ఠుడు ధర్మరాజు. ధర్మానికి ప్రతీకమే ధర్మరాజు. ఈ ధర్మరాజు యమ అనుగ్రహంతో జన్మించారు అని పురాణం. అదే విధానంగా భీముడు వాయుపుత్రుడు. వాయుకి ఎంతో శక్తి, బలం. ఆ బలాన్ని మనం చూడొచ్చు. ఇక ఇంద్రుడు అనుగ్రహంతో అర్జునుడు. అందుకే సాహసం, ధైర్యం అక్కడ కనబడుతుంది. తర్వాత అశ్విని కుమార్ల అనుగ్రహం నకుల సహదేవులు. ఈ నకుల సహదేవులు భూత భవిష్యత్ వర్తమాన కాలాలని మరియు ఆయుర్వేదాన్ని వాళ్ళు అందించారు. ఆ నకుల సహదేవుల విద్య అపారమైనది. ఆ ఒక మహాభారతంలో యుద్ధం జరుగుతూ సైనికులందరూ కూడా అనారోగ్యంతో, బాధతో, యుద్ధంలో ఏదైనా గాయాలైతే వాళ్ళకి చికిత్స చేయడానికి వాళ్ళిద్దరూ ఎంతో శ్రమించేవారు. వాళ్ళల్లో ఇలా మట్టిని తీసి ఇలా పట్టుకుంటే ఔషధం అయ్యేది. అటువంటి అద్భుతమైన ఆయుర్వేద శాస్త్రాన్ని, జ్ఞానాన్ని అందించింది ఈ అశ్విని కుమారులు. ఈ అశ్విని కుమారులు సూర్యుడు మరియు సగ్నాదేవి పుత్రులు. వీళ్ళ నామస్మరణ అశ్విని నక్షత్రంలోనే జరుగుతుంది. ఈ అశ్విని నక్షత్రం ఈ రోజు కాబట్టి మనం ఈ పంచమి రోజు శనివారం వీళ్ళ నామస్మరణ చేస్తే మనకి ఆరోగ్యము, జ్ఞానము ప్రాప్తిస్తుంది. అద్భుతమైన జ్ఞానం కావాలంటే అశ్విని కుమార్ల అనుగ్రహం కూడా కావాలి. ఇక ఈ రోజు మనం అశ్విని కుమార్ల నామస్మరణ చేసి అపూర్వమైన జ్ఞానాన్ని పొందుదాం. ఓం అశ్విని కుమారాయే నమః. 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 అశ్విని కుమారాయ నమః. అందరూ ప్రార్థించండి. ఈ రోజంతా అశ్విని కుమారుల్ని నామస్మరణ చేయండి. ఖచ్చితంగా మీకు ఆరోగ్యంతో పాటు మంచి తెలివితేటలు, స్థితి ప్రజ్ఞ, భవిష్యత్తు గురించి ఇప్పుడే మంచి నిర్ణయాలు తీసుకునే జ్ఞానం మీకు ప్రాప్తిస్తుంది. ఎప్పుడే కానీ ధనుస్సు నుంచి వదిలిన బాణం మళ్ళీ పట్టుకోలేం. వెళ్ళిపోయిన కాలాన్ని మళ్ళీ తిరిగి లాగలమా? లేదు. అదే విధానంగా మీరేదైనా ఒక మాటని మాట్లాడేస్తే అది కూడా తిరిగి తెచ్చుకోలేం. అదే విధానంగా ఒక్కసారి నమ్మకం అనేది పోతే మళ్ళీ రాదు. నమ్మకాన్ని గట్టిగా ఉంచుకోండి. చాలా విశేషంగా ఎన్నో కథల్లో మనం చూడొచ్చు. నమ్మకం అనేది చాలా గొప్పది, చాలా విలువైనది. ఒక్కసారి మనము ద్వాపర యుగంలో జరిగిన సన్నివేశాన్ని గుర్తు తెచ్చుకుందాం. సాంబా అనేవారు శ్రీకృష్ణుడు పుత్రుడు మరియు ద్వారకలో యువరాజుగా ఉంటాడు. అటువంటి సాంబా కృష్ణుడికి విరుద్ధంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే అది రాధకి తెలిసిపోతుంది. అప్పుడు రాధ దగ్గర క్షమాపణ కోరి ఇది ఏ కారణానికి వాసుదేవులకి తెలియకూడదు, నాకు మాటనివ్వండి అంటే ఆ మాటని తీసుకొని ఇస్తారు. తర్వాత ఆ రాధకు కృష్ణుల పైన ఎంత ప్రేమ ఉన్నా ఆ సాంబా మరియు ఆ శ్రీకృష్ణుల వారి మధ్య ఇటువంటి కుతంత్రాలు జరుగుతూ ఉంటే ఆ ఒక రాధ ఏ కారణానికి నాకు తెలుసు లేదో సాంబా ఇలా చేస్తున్నాడు అని చెప్పడు. దానికి
విరుగుడు ఆలోచిస్తూ ఉంటుంది కానీ ఏ కారణానికి చెప్పరు. యుద్ధాలే జరిగే పరిస్థితి ఏర్పడుతుంది, అయినా నోరు విప్పదు. నమ్మకం అంటే అలా ఉండాలి, మాటిస్తే అలా ఉండాలి. అందుకే శ్రీకృష్ణుల వారు తెలియచేస్తారు, రాధా నాకు అన్నీ తెలుసు. ఎందుకంటే మహావిష్ణు స్వరూపం అనేది కృష్ణుల అవతారంలో మనకు అందరికీ తెలుసు. అతనికి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది అనేది తెలుసు. ఇక్కడ ఏం జరిగింది అనేది కూడా శ్రీకృష్ణులకు తెలుసు. కృష్ణుడు ఎప్పుడు అడగలేదు, రాధ కూడా ఎప్పుడు ఆ విషయాన్ని వాళ్ళిద్దరి మధ్యలో చర్చించలేదు. ఇందులో ఉన్న అద్భుతమైన సారాంశం ఒకటే, నమ్మకం ఒక్కసారి పోతే మళ్ళీ ఎప్పటికీ తిరిగి రాదు. మనకి మనస్ఫూర్తిగా ఎవరిపైన నమ్మకం కలిగితే, మనం ఇష్టపడితే వాళ్ళ దగ్గర అన్ని రహస్యాలు చెప్పేస్తాం. ఏదైనా కుటుంబంలో కావచ్చు, స్నేహంలో కావచ్చు, పనిచేసే చోటు కావచ్చు, ఎక్కడైనా కూడా ఎన్నో రోజుల నుంచి దాగి ఉన్న బాధని వాళ్ళ దగ్గర తెలియచేసుకుంటాం, లేదో సంతోషాన్ని పంచుకుంటాం, లేదో ఏదో జరిగిన దుఃఖ సన్నివేశాన్ని వాళ్ళ దగ్గర పంచుకుంటాం, లేదో పరమ రహస్యమైన విషయాలన్నా ఒకరితో నమ్మకంగా తెలియచేసిస్తారు. ఎప్పుడైనా భార్యాభర్తల మధ్య వచ్చిన రహస్యాన్ని అత్తామామల దగ్గర లేదో ఇంకొకరి దగ్గర చర్చించడం అది ఒకరికొకరు చేసుకునే ద్రోహం. అంతేకాదు, ఒక స్నేహితుడు స్నేహితురాలు మీపైన ఏదైనా నమ్మకం ఉంచి ఒక రహస్యాన్ని తెలియచేస్తే దాని ఇతరుల దగ్గర చర్చిస్తే అది కూడా ఖచ్చితంగా నమ్మక ద్రోహం అవుతుంది. వాళ్ళలో ఉన్న నమ్మకం అంటే భగవంతుడు. నమ్మకం కల్మషం లేనిది. ఎటువంటి కల్మషం లేకుండా మిమ్మల్ని నమ్మి వాళ్ళు మీ ముందర తెలియచేసేసారు. వాళ్ళు అనుకున్నారు మీరు గంధము అని, కానీ మీరు తెలియకుండానే బురదగా మారిపోయారు. అందుకే గుర్తుంచుకోండి, ఎప్పుడే కానీ ఎవరైనా రహస్యము అని మీ దగ్గర తెలియచేస్తే దాన్ని వినండి, లేదో వినకుండా ఉంటాను అని ముందుగానే తెలియచేసేయండి, లేదో ఆ సమయంని ముందుకి తోచేయండి, లేదో అక్కడి నుంచి బయటకు వచ్చేయండి. కానీ మొత్తానికి అన్ని తెలుసుకొని తర్వాత కుతంత్రాలు చేయడం, లేదో దాని ఇతరుల దగ్గర వెళ్ళి చర్చించడం కానీ చేస్తే అది మీకు మీరు చేసుకున్న ద్రోహం, మీ విలువలు, మీ స్థాయి అన్నిటికీ దిగజారి బతికే జీవితంగా ఒక వ్యక్తిగా మీరు ఉండిపోతారు. అతనికి గుర్తుంచుకోండి, శత్రువులు కొందరిపైన ఏదైనా లేనిపోనివి సృష్టిస్తే మూర్ఖులు దాన్ని ప్రచారం చేస్తారంట, మొత్తం ప్రచారం చేయడం. తర్వాత బుద్ధిహీనులు ఇదే కరెక్ట్ అని తెలియచేస్తారంట, నికరం చేస్తారంట. మీరు ఏ పని చేస్తున్నారో అది మీ చేతుల్లోనే ఉంటుంది. ప్రసరణ చేసే వాళ్ళు మూర్ఖులు అవుతారు, ఒకరిపైన అపవాదాలు వేసే వాళ్ళు శత్రువులు అవుతారు. సత్యం తెలియకుండా ఏ దాన్ని ఎప్పుడు కూడా మనము చర్చించకూడదు. సత్యం కోసం చర్చిస్తే మంచిది, కానీ ఇదే అయి ఉంటుంది అని చర్చిస్తే మనం కూడా మూర్ఖులే. అందుకే జీవితంలో కొన్నిసార్లు మౌనంగా ఉండడం ఎంతో మంచిది. ఈరోజు మంచి మాటలో ఒకటే తెలుసుకోండి, నమ్మకం పోతే ఎప్పటికీ రాదు. ఒకరిని వ్యంగ్యంగా వ్యాఖ్యానం చేస్తే రాబోయే రోజుల్లో మీరు కూడా అదే వ్యంగ్యానికి దారి తీసేట్టుగా అయిపోతుంది. జాగ్రత్త వహించండి. ఒకరి రహస్యాలు మరొకరితో ఎప్పుడు పంచకండి. మన పూర్వీకులు ప్రతి ఒక్క వస్తువుకి, ప్రతి ఒక్క దిక్కుకు ఒక్కొక్క ఆధారం, ఒక్కొక్క శక్తిని సూచించారు. అదే విధానంగా ఈ భారతదేశంలో పూర్వం నుంచి వచ్చిన జ్ఞానంలో సూర్యునికి కూడా ఒక అద్భుతమైన స్థానాన్ని మనము కల్పించుకున్నాం. సూర్యుడు ప్రపంచానికే వెలుగునిస్తూ ఉంటారు. సూర్యునికి వర్ణాలు ఎన్ని? 7. ఆ 7 వర్ణాల రూపంగా ప్రకృతిలో ఇలా వస్తూ ఉంటాడు. ఆ 7 వర్ణాలు కూడా వెలుగులో మాత్రమే కనబడతాయి. ఆ 7 వర్ణాలు బయటికి ఎప్పుడు వస్తాయంటే, ఎప్పుడైనా ఆకాశం నుంచి వర్షపు దార ఇలా కిందకు వస్తూ ఉంటే వెనుక నుండి సూర్యుని వెలుగు ఆ వర్షపు దారలో కలిసి మనకి 7 రంగుల అరవిల్లు కనబడుతూ ఉంటుంది. అంటే 7 రంగులు ఇలా కనబడుతూ ఉంటాయి. అద్భుతమైన దృశ్యం. అటువంటి దృశ్యాలను మీరు ఎన్నోసార్లు చూసుంటారు. మనము సూర్యుని ఉదయాన్నే పూజించాలంటే సూర్యునికి ఒక రథం ఉంటుంది. సూర్యుడికి 7 గుర్రాలు ఉంటాయి. ఆ రథాన్ని నడిపేవారు అరుణుడు, వెనుక సూర్య భగవంతుడు ఉంటాడు అనేది మనకు తెలుసు. ఏవైతే మనము కొన్నిటిని గజలక్ష్మి అని, అశ్వమని, దేవతల వాహనాల రూపంగా ఎన్నో జీవరాశుల్ని మనం పూజిస్తూ ఉన్నాం. మనకందరికీ ప్రతిరోజు దర్శనమిచ్చే సూర్యుడు రథంలో ప్రయాణం చేస్తారు అంటారు. ఆ రథాన్ని లాగే ముందున్న జీవరాశి ఆ ఒక గుర్రం. అందుకే వాటిని 7 గుర్రాలు అంటారు. మరియు అవే 7 రంగులు, 7 రత్నాలు. అంతేకాదు 7 రోజులుగా ఎన్నో విధాలుగా మనము వాటిని ఆరాధిస్తూ ఉన్నాం. మీకు అందరికీ తెలుసా, 7 రంగులే ఉంటాయి ప్రపంచంలో. కానీ ఆ 7 రంగుల్ని కలిపితే ఎన్నో లక్షల రంగులుగా మారుతాయి. ఉండేది మాత్రం 7 రంగులే. ఆ 7 అనే దానికి మనకి 7 రోజులుగా కనబడుతూ ఉంటుంది. అంతేకాదు 7 గ్రహాలుగా మనకి దర్శనం ఇస్తూ ఉంటాయి. రాహుకేతులు కాస్త అది ఛాయాగ్రహాలు కాబట్టి వాటిని కౌంట్ తీసుకోం. అదే విధానంగా 7 నదులకి అత్యంత విశేషమైన స్థానాన్ని మనము ఇచ్చాం. అదే విధానంగా 7 సముద్రాలు, సప్త సముద్రాలు కూడా విశేషమైన స్థానాన్ని ఇచ్చాం. అంతేకాదు మీ జీవితంలో 7 అడుగులు అంటాం. వివాహ బంధంలో 7 అడుగులు అతి ముఖ్యమైనది. అలా
ఏడు అనేది చాలా విశేషమైన స్థానం. మీకు అందరికీ తెలుసో తెలియదో 7 7 14 సంవత్సరాలకి స్త్రీ పురుషుల్లో దివ్యశక్తి అనేది ఉత్పత్తి అవుతుందంట. అందుకే ఆ టైంలో హార్మోన్స్ అనేవి చక్కగా పనిచేస్తూ ఉంటాయి. ఋతుస్రావం జరిగే సందర్భం ఇటువంటివి 14 సంవత్సరాలకే జరుగుతూ ఉంటుంది. తర్వాత దానికి ఇంకొక 7 యాడ్ చేస్తే 21 ఇయర్స్ అవుతుంది. అదే 21 ఇయర్స్ ఏమవుతుంది చెప్పండి? వివాహ వయస్కులు అవుతారు అని విశేషంగా తెలియచేస్తుంది మన శాస్త్రం. మనకి ఈ 7 గుర్రాలు ఏదైతే ఉన్నాయో అత్యంత ప్రతీకమైనవి, అత్యంత అదృష్టాన్ని అందించేవి అని అర్థం. గుర్రాన్ని లక్ష్మిగా భావిస్తూ ఉంటారు. ఎవరైతే ఉదయాన్నే గుర్రాన్ని గమనిస్తూ ఉంటారో వాళ్ళ జీవితంలో వేగంగా ప్రయాణం జరుగుతూ ఉంటుంది అని. ఎప్పుడైనా తన యజమాని రథం పైన ఎక్కినప్పుడు అది వెళ్తున్న సమయాన్ని అది గ్రహిస్తూ ఉంటుంది. అంతేకాదు ఆ గుర్రం ఏం చేస్తూ ఉంటుందంటే రథం పైన కూర్చొనే తన యజమానికి ఇప్పుడు వెళ్తే ఏదైనా ఆపద ఉందా లేదా అని ముందుగానే దానికి తెలుస్తుందంట. అటువంటి దివ్యమైన జ్ఞానం ఆ గుర్రానికి ఉంటుంది. అంతేకాదు ఆ గుర్రం భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో అది ప్రయాణం చేసే శక్తి దానికి ఉంటుంది. అన్నిటికన్నా వేగంగా వెళ్లే శక్తి దానికి ఉంటుంది. అందుకే పూర్వం నుంచి రాజ మహారాజులు ఋషులు అందరూ కూడా గుర్రాన్ని వాహనంగా ఉపయోగం చేసుకున్నారు. ఈ గుర్రానికి అంత అద్భుతమైన శక్తి ఉంటుంది, అంత దివ్య దృష్టి ఉంటుంది. రోజు దాన్ని మనం వీక్షిస్తూ ఉండడం వల్ల కూడా మనకు అదృష్టం ప్రాప్తిస్తుంది. వెనుక సూర్యోదయం అవుతూ ఉండాలి, సముద్ర అలలు ఇలా పరమిటి దిశ ప్రయాణం చేయాలి, తూర్పు దిశ సూర్యోదయం అవుతూ ఉండాలి, దాని ముందు 7 గుర్రాలు ఇలా మన ఇంట్లోకి వచ్చేలా ఉండాలి. అలాంటి అద్భుతమైన చిత్రాన్ని ఇంట్లో తూర్పు గోడ ఏదైతే ఉంటుందో దానికి అలంకరించడం వలన మనకి ఈ సప్త మాతృకల అనుగ్రహం ప్రాప్తిస్తుంది, సప్త ఋషువుల అనుగ్రహం ప్రాప్తిస్తుంది, సప్త నదుల అనుగ్రహం ప్రాప్తిస్తుంది, మరియు సప్త వర్ణాల ఆనందం మనకి ప్రాప్తిస్తుంది అని అర్థం. అందుకే ఈ రోజు మీకు అద్భుతమైన అదృష్టాన్ని ఇచ్చే ఒక చిత్రపటం ఇంట్లో మీరు పెయింటింగ్స్ తో రచించుకోవచ్చు, లేదా దొరికేదాన్నైనా ఇంట్లో తూర్పుకు మాత్రమే పెట్టాలి. మళ్ళీ పరమిటి దిశ వాళ్ళకి కానీ ఏ కారణానికి పెట్టకూడదు. సూర్యోదయం అయితే ఇంట్లోపలికి ఎలా వస్తుందో అదే విధానంగా హాల్లో తూర్పు నుంచి పరమిటి వైపు ప్రయాణం చేసే విధానంగా ఆ గుర్రాలు 7 చిత్రాలు 7 గుర్రాలు ఉండాలి. అవి 7 రంగులు ఉంటే మరింత అదృష్టం. లేదో నీల వర్ణము గుర్రాలు ఉండొచ్చు, లేదు తెలుపు వర్ణం గుర్రాలు ఉండొచ్చు, లేదో 7 రంగులు లైట్ కలర్స్ ఉంటాయి. అటువంటి అరవిల్లులో వచ్చే 7 రంగుల కలర్ తో ఉన్న గుర్రాల చిత్రపటాన్ని కూడా అలంకరించవచ్చు. మనం ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు దాన్ని చూసుకొని వెళ్తే మనం వెళ్ళిన పనులు వేగంగా జరుగుతాయి అని, మరియు సప్త ఋషువుల మరియు సప్త మాతృకుల అనుగ్రహం మనపై ఉంటుంది, మరియు సూర్య దేవతల అనుగ్రహం కూడా మనపై ఉంటుంది. అందువల్ల మీరు ఎవరైనా ఇంట్లో ఏదైనా అలంకరించడానికి చిత్రపటాలు వేసేవారికి ఇటువంటి 7 గుర్రాలున్న చిత్రపటాన్ని ఇంట్లో తగిలించండి, ఇంటిని అదృష్టంగా మార్చుకోండి. ఈరోజు దివ్యమైన ఆయుక్షేమం మీరు చూస్తున్నారు. ఇవి కపికచ్చు గింజలు, కపికచ్చు అంటారు. దీని తెలుగులో దూలగుండి. దూలగుండి అంటే ఇది చాలా విశేషమైన ఔషధ గుణాలు. దాదాపు ఆయుర్వేద శాస్త్రంలో 200 రోగాలకి ఈ గింజల్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఇంగ్లీష్లో చెప్పాలంటే వెల్వెట్ బీన్స్. వెల్వెట్ బీన్స్ ఇది నల్లగాను ఉంటాయి, తెల్లగాను ఉంటాయి. కానీ మరొక ప్రమాదం ఏంటంటే ఆ చెట్టు ఆకులు మనకి ఎక్కడైనా ఇలా తగిలితే దురద వచ్చేస్తుంది. మీరు ఎక్కడైనా చూసుండొచ్చు, కొందరికి ఇలా పౌడర్ వేసేయగానే ఒళ్ళంతా దురద వచ్చేసి దద్దులు వచ్చేస్తాయి. పసుపు మరియు ఆమదం 2 కలిపి ఒళ్ళంతా రాసుకునే వరకు అది నవ్వు పుడుతూనే ఉంటుంది. చాలా కష్టం, ఏడ్చేస్తారు కొందరు. అలా ఈ దురద పెట్టే ఆకు ఉంటుంది కదా, ఆ చెట్టులో నుంచి ఉత్పత్తి అయ్యే అద్భుతమైన ఔషధ గుణాలున్న ఈ ఒక కపికచ్చు. ఆ చెట్టుకి ఆ గుణం ఎందుకంటే తను కాపాడుకోవడానికి ఆ లక్షణాలు అది పెంచుకోంది. తను అంత ఒక జాగ్రత్త పడ్డం ఎందుకు అంటే ఇందులో అంత ఔషధ గుణాలు ఉన్నాయి అని అర్థం. తను శక్తివంతంగా గట్టిగా తనలో ఉన్న వాటిని కాపాడుకోవడానికి ఇలా ముళ్ళు అవి ఇవి వదులుతూ ఉంటాయో వాటి గింజలాల్లో లేదా ఆ వృక్షంలో అత్యద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి అని అర్థం. ఈ కపికచ్చు దూలగుండి విత్తనాలు చాలా ఉపయోగం. పర్టికులర్గా మగవారికి చాలా మందికి శారీరక బలహీనత, నర దౌర్బల్యము, ఇంకా కొందరికైతే పార్కింగ్ సెన్స్ అంటారు. ఎప్పుడు కూడా కొందరుకు వాళ్ళంతా షేకింగ్ అవుతూ ఉండడం, ఆహారం తినాలంటే కూడా ఈ చేతులు కాళ్ళు షేక్ అవుతూ ఉంటాయి, అదురుతూ ఉంటాయి అన్నమాట. అటువంటి వారికి ఇది చాలా ఉపయోగం పడుతుంది. దీని చూర్ణము లభిస్తుంది, గింజలు లభిస్తాయి. ఎవరికైతే ఈ నర దౌర్బల్యము అనేది ఉంటుందో వాళ్ళు రాత్రిపూట గోరువెచ్చని పాలల్లో ఒక 4 గింజలు వేసేసి ఉదయాన్నే ఆ గింజల్ని సేవిస్తే వాళ్ళ శరీరంలో నరదౌర్బల్యము అనేది దూరమై ఆ నరాలకి శక్తినిచ్చి జాయింట్ పెయిన్స్, నడుము నొప్పి ఇటువంటివన్నీ నొప్పులు దూరం అవుతాయి. మరియు వాళ్ళల్లో సంతానోత్పత్తి కణాలు పెరుగుతాయి, మరియు పార్కింగ్ సెన్స్ కూడా తగ్గిపోతుంది. అద్భుతంగా పనిచేస్తుంది. ఇది స్త్రీలు కూడా చాలా ఉపయోగము. దాన్ని ఇంకొక రోజు తెలియచేస్తాను. ఆదివారం భరణి నక్షత్రం, పైగా
మనకందరికీ కూడా షష్ఠి గడియలు ఉంటాయి. అయితే భరణి నక్షత్రం షష్ఠి గడియల్లో యమాగ్రజ, యమ అగ్రజుడు, యముడు ఆ నక్షత్ర దేవత, అగ్రజుడు శని, కాలభైరవుడు, వీళ్ళంతా కూడా యమాగ్రజులు. అలా రేపు ఎవరైతే యమదేవాలయం ఉండదు కాబట్టి శనికి ఈ ఆవ నూనెతో అభిషేకం చేసి వస్తే ఏదైనా కోర్టు గొడవలు, బంధన యోగాలు ఏదైనా ఇటువంటి ఉంటే వాటి నుంచి ఇమ్మీడియట్ రక్షణ ప్రాప్తిస్తుంది, దాని నుంచి బయటకు వస్తారు. ఇంట్లోనే ఉన్నవారు రేపు ఉదయాన్నే తలస్నానం చేసి సూర్య నమస్కారం చేసి, గుర్తుపెట్టుకోండి, సూర్య నమస్కారం చేసి తదుపరి కాలభైరవాష్టకాన్ని కానీ లేదో శనేశ్వర వజ్ర కవచం కానీ పారాయణం చేసుకుంటే మీకు ఈ కోర్టు గొడవల నుంచి బయటకు వచ్చేస్తారు. ఈరోజు దివ్యమైన ఆలయం, ప్రతి ఒక్క ఆలయానికి కూడా తనదే అయిన ప్రత్యేకత ఉంటుంది. స్థానబలం వేరు, స్థలబలం వేరు, స్థల పురాణం వేరు. ఇటువంటివి ఎన్నో స్థానబలాలు, ఇటువంటివి ఎన్నో స్థల పురాణాలున్న ఎన్నో దేవాలయాలు ఉంటాయి. అలా మన తెలుగు రాష్ట్రంలో ఒక దివ్యమైన సన్నిధి, దివ్యమైన దేవాలయం. ఈ దేవాలయానికి వీసా వెంకటేశ్వర అని కూడా ఒక పేరు. ఉద్యోగం లేని వారు ఎవరైనా వెళ్ళి నమస్కారం చేసుకున్నా, లేదో ఇంట్లోనే కూర్చొని ఉద్యోగం వస్తే నేను దేవాలయం ప్రదక్షిణ చేస్తాను 108 అని అనుకున్న వారు, వాళ్ళ శక్తి అనుసారంగా దేవాలయానికి వచ్చి నేను ప్రదక్షిణ చేశాను అనుకున్న వారికి ఎంతో మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. అంత అద్భుతం. అంతేకాదు చాలా మంది తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా ఎడ్యుకేషన్ పర్పస్ ఏదైనా విదేశాలకు వెళ్ళాలి, వీసా ఇంటర్వ్యూ ఉంది అంటే ముందుగా దేవాలయంలో వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చి తర్వాత వీసా ఇంటర్వ్యూకి వెళ్తున్నారు. కానీ ఇప్పటి వరకు నాకు తెలిసిన వాళ్ళలో ఒక్కరు కూడా ఇంటర్వ్యూ ఫెయిల్యూర్ అయిన ఉదాహరణలు లేదు. గుర్తుంచుకోండి, అందుకే ఇక్కడ వీసా వెంకటేశ్వర అని కూడా ఇప్పట్లో ప్రచారం జరుగుతుంది. అటువంటి అద్భుతమైన వెంకటేశ్వర స్వామి ఆలయం మన తెలుగు రాష్ట్రాల్లో విశేషంగా స్థానికులకి మరియు భక్తులకి ఆకర్షణీయంగా దర్శనమిస్తూ భగవంతుడు ఎంతో మంది భక్తుల కోరికలను తీర్చేస్తున్నారు. అదే దేవాలయం చిలుకూరు బాలాజీ దేవాలయం, చిలుకూరు వెంకటేశ్వర స్వామి దేవాలయం వెళ్ళి దర్శనం చేసుకుని వద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఈ కాలంలో ఇల్లు మరింత అందంగా కనబడాలని చాలా వరకు ఇళ్లలో రంగులు వేసుకోవడం, డిజైన్ వుడ్ వర్క్స్ చేయడం, ఇటువంటివి మనం చూస్తూ ఉంటాం. అదే విధానంగా రూఫ్ లో కూడా చాలా వరకు పిఓపి వర్క్స్ ఇవన్నీ చేస్తూ ఉంటాం. అక్కడ రంగురంగులుగా కనబడే లైటింగ్స్ కావచ్చు, ఏదైనా కంటికి అందంగా సౌందర్యంగా కనబడేవి కొందరు ముగ్గులుగా వేసింటారు, కొందరు ఫ్లవర్స్ వేసింటారు. అలా డిఫరెంట్. కానీ వాస్తు శాస్త్రంలో అధ్యయనం చేసే కొందరు ఏం చెప్తున్నారంటే, ఎప్పుడు కూడా ఇళ్లలో పిఓపి చేసినప్పుడు కొన్ని వస్తువులు ఇంట్లో ఎక్కడుండాలి, ఎక్కడ ఉండకూడదు అనేది కూడా మనకి ఇంటి పైన ప్రభావం చూపిస్తూ ఉంటుంది. మీ పిల్లల్ని హాల్లో కూర్చోబెట్టుకోండి, కూర్చోరు, వాళ్ళు రూమ్ లోనే కూర్చుంటారు. మంచి మూవీ చూసినా, టీవీ పెట్టినా దాని మొబైల్కి వేసుకున్నా లేదో ల్యాప్టాప్ లో వేసుకునో ఇంకేదో ఒక విధానంగా వాళ్ళు రూమ్ లో కూర్చొని చూడడానికే ఇష్టపడుతున్నారు. కానీ హాల్లో కూర్చొని ఎందుకు చూడడానికి ఇష్టపడతలేదు, లేదో మీరు కూడా ఎందుకు హాల్లో కూర్చోవడానికి ఇష్టపడట్లేదు. హాల్లో ఉంటే బద్ధకంగా ఉండిపోతారు, యాక్టివ్ తగ్గిపోతుంది మీలో. స్నానం చేసే టైం స్నానం చేయరు, టిఫిన్ చేసే టైం టిఫిన్ చేయరు, ఎప్పుడు టీవీ ముందు కూర్చొని టైం పాస్ చేసుకొని ఎందుకు ఉండిపోతున్నారంటే దానికి రీసెర్చ్ లో బయటకు వచ్చింది. ఆ ఇంట్లో హాల్లో ఉన్న దృశ్యాలు, కంటికి కనబడే దృశ్యాలు మరియు పిఓపిలో ఉన్న ఆ ఒక డిజైన్స్ వల్ల ఆ ఎనర్జీ అనేది ఆ హాల్లో కిందికి రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఆ ఎనర్జీ ఎంతో మందికి యాంటీగా ఉంటుందంట. చూసారా? ఇటువంటి యాంటీగా ఉండేటప్పుడు ఆ ఎనర్జీని డిఫాల్ట్ చేయాలంటే కంపల్సరీ వాళ్ళు అక్కడ కొన్ని స్వస్తిక్లు అలాంటివి పెడుతూ ఉన్నారు ఆ వాల్స్కి. అందుకే ఎవరు సంతోషంగా డైనింగ్ హాల్లో వచ్చి కూర్చొని మరి మేమంతా భోజనం తింటలేదు, లేదా ఒక హాల్లో కూర్చొని అందరూ కూర్చొని ఒక 5 నిమిషాలు మాట్లాడుకోవట్లేదు అంటే ఖచ్చితంగా అక్కడ ఏదో సమస్య ఉంది అని అర్థం. అందువలన మీరు అటువంటి సమస్యలు ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఒక శ్రీవాస్తు యంత్రం చిన్నది తగిలించండి చాలు, ఆ ట్రయాంగల్ షేప్ లో ఉండేది. ఖచ్చితంగా ఆ ఎనర్జీ ఈ ఎనర్జీని బ్రేక్ చేస్తుంది. అప్పుడు ఇంట్లో అందరూ ఆనందంగా సంతోషంగా ఉండొచ్చు. ఈ రోజు శనివారం చాలా విశేషమైన రోజు. ఈ రోజు మీకు అందరికీ ఒక శుభవార్త ఏంటంటే, సోమవారం రోజు మనం శ్రీకృష్ణ జన్మాష్టమిని ఆచరిస్తున్నాము. సోమవారమే ఎందుకు ఆచరించాలి, మరియు అష్టమి సోమవారం ఏ సమయంలో ప్రారంభమవుతుంది, ఎందుకు మంగళవారం ఆచరించకూడదు అనే అద్భుతమైన విషయాన్ని రేపు ఆదివారం రాశి ఫలాలతో పాటు వీటిని కూడా మనం తెలుసుకుందాం. అయితే ఈ రోజు సాయంత్రం దివ్యమైన యోగక్షేమం తప్పకుండా ఆచరించండి. అరటినారతో తయారించిన వత్తుల్ని తయారు చేసుకుని కొబ్బరి నూనె లేదో నెయ్యి పోసి ఆ వత్తులతో అరటి చెట్టు ముందు కానీ లేదు ఇంట్లో లక్ష్మీదేవి ముందు కానీ వెలిగిస్తే మనకి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి లభిస్తుంది. ఇంట్లో ఏదైనా గొడవలు జరుగుతుంటే ఆ గొడవల నుంచి కూడా విముక్తి లభిస్తుంది, సంతోషం ప్రాప్తిస్తుంది. అద్భుతమైన యోగక్షేమం ఆచరి